ఈరోజు శ్రావణ శుక్ల అష్టమి తిథి ఉంది. దీన్ని అంబికా అష్టమి అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణంలో, భవిష్య పురాణంలో, నారద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ అంబికా అష్టమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ అష్టమి తిథి నాడు అమ్మవారు అంబిక అనే పేరుతో లోకంలో అన్ని చోట్ల సంచారం చేస్తూ ఉంటుందని, అందుకే ఈరోజు అమ్మవారి విగ్రహానికి ఏ ద్రవ్యంతోనైనా అభిషేకం చేసి పాలతో చేసిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని ఈ పురాణాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే స్కాంద పురాణం, భవిష్య పురాణం ఏం చెప్తాయంటే, అమ్మవారు కౌశికి లేదా అంబిక అనే పేరుతో ధూమ్రలోచనుడు, శుంభాసురుడు, నిశుంభుడు అనేటటువంటి రాక్షసులందరినీ సంహరించిందని, అందుకే శ్రావణ శుక్ల అష్టమి తిథి నాడు మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదవటం ద్వారా అంబికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కూడా ఈ పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఏంటంటే, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, నమో దేవ్యై మహాదేవ్యై అంటే నీవు గొప్ప అవతార స్వరూపానివి, నీకు నమస్కారం. శివాయై సతతం నమః, శివాయై అంటే శుభాన్ని కలిగింపజేసే అమ్మవారికి నమస్కారం. సతతం నమః, ఎల్లవేళలా నీకు నమస్కారం చేస్తున్నాను. నమః ప్రకృత్యై భద్రాయై, అమ్మా నీవు ప్రకృతి స్వరూపురాలివి. భద్రాయై అంటే మాకు రక్షణను కలిగింపజేస్తావు. నియతాః ప్రణతాః స్మతాం, స్మతాం అంటే మేము దేవిని ఎల్లప్పుడూ నియమ నిష్టలతో నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాము అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి శ్రావణ శుక్ల అష్టమి సందర్భంగా మార్కండేయ పురాణంలో చెప్పబడిన ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఇదే శ్లోకము అపరాజితాదేవి స్తోత్రంలో కూడా ఉంది. కాబట్టి ఈ శ్లోకాన్ని పఠించి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం, అమ్మవారికి కుంకుమతో అర్చన చేయించుకోవటం, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అంబికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు.